పార్వతమ్మ చనిపోవడంతో ఇల్లు శివ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సత్యం. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మొత్తం మీద ఇక బాలు అయితే సత్యానికి విషయం అంతా అర్థమయ్యేలా చెప్తాడు. కేవలం ఈ గొడవ ఇంత దూరం రావడానికి కారణమే అమ్మ ఇంకా మనోజ్ ఇద్దరూ కలిసి శివని అవమానించటంతో శివ ఆ రకంగా చేశాడు నాన్న. వాడు నిజంగా దొంగతనాలు చెయ్యాలి అనేటటువంటి ఇంటెన్షన్ తోటి పెరిగినవాడు కాదు అని అంటే, అవునా, చాలా గొప్పగా బావమర్దిని వెనకేసుకొస్తున్నావురా. మరి అలాంటి ఇంటెన్షన్ లేనివాడు నీ బైక్ ఎందుకు దొంగతనం చేశాడు అని చెప్పని అడిగేసరికి, అది అందరికీ బైక్స్ ఉన్నాయి, వాడికి లేదు అనే బాధతోటి వాడు ఎలాగైనా బైక్ అంటే నడపాలి అనేటటువంటి ఆలోచనతోటి ఆ పని చేశాడు. దానికి మూల్యం కూడా చెల్లించుకున్నాడు. మా మామగారు వాడలా బైక్ దొంగతనం చేయటం వల్ల చనిపోయారు. ఆ విషయం గురించి మర్చిపోతే ఎలా అని అంటే, చూడండి, వాడెన్ని చెప్పినా నేనైతే వీడి విషయంలో క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పని అంటూ ఉంటే, ఇక సత్యమైతే కాస్త కన్సర్న్ చూపిస్తాడు. ఈలోపు మీనా, నువ్వు ఇంట్లో ఉండు, నేను స్టేషన్ వరకు వెళ్ళేసి వస్తాను అని చెప్పని అంటాడు. అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పని అంటుంది ప్రభావతి. ఎందుకు వీల్లేదు అంటే, ఇది నా ఇల్లు, నాకిష్టం లేని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేసరికి ఇక సత్యం అడ్డం తిరుగుతాడు. ఏంటిది నీ ఇల్లు అని చెప్పని మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు అని అంటాడు. సరేనండి, మన ఇల్లు, ఈ మన ఇంట్లో ఎవరూ నాకిష్టం లేని వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ముఖ్యంగా దొంగలు ఉండడానికి అసలే వీల్లేదు అని చెప్పని అంటే, అవునా, దొంగలు ఉండడానికి వీల్లేదంటే ముందు నీ పెద్ద కొడుకునే ఇంట్లో నుంచి బయటకు తరిమేయాలి, ఎందుకంటే వాడికంటే పెద్ద దొంగ ఎవరూ లేరు కదా ఇక్కడ అని చెప్పని అంటాడు ఇక బాలు అయితే. అలా ఇక వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఈలోపు పోలీసులు రానే వస్తారు. మీరేంటి ఇందాక అక్కడున్నారు, ఇప్పుడు ఇక్కడున్నారు అంటే, అది మా అత్తగారిల్లు, ఇది మా అమ్మగారిల్లు అని చెప్పని అంటే, చూడండి, మేము అరెస్ట్ చేయొద్దని చెప్పి అనుకున్నాం, కాకపోతే పైనుంచి వస్తున్న ప్రెషర్ వల్ల మేము రావాల్సి వచ్చింది. ఈ ఇంటి నుంచే మాకు కంప్లైంట్ అయినా రావాలి, లేదా మేము కంప్లైంట్ పెట్టట్లేదు, మాకు డబ్బు రికవరీ అయిపోయిందని చెప్పి లెటర్ అయినా రావాలి, అందుకోసమే వచ్చామని అంటే, కంప్లైంట్ ఏమీ రాదు, డబ్బు రికవరీ అయిపోయిందని చెప్పి లెటర్ ఇస్తారు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఎందుకు ఇస్తాను, నేను కంప్లైంట్ పెట్టి తీరుతాను, వాణ్ణి అరెస్ట్ చేయించి తీరుతాను అంటుంది ప్రభావతి. ఇక ఆ మాటలతో బాలు అయితే ఎప్పుడూ లేంది ప్రభావతిని చాలా బ్రతిమలాడతాడు. అలా బ్రతిమలాడేసరికి ఇక ప్రభావతి అయితే ససేమిరా అంటే ససేమిరా అంటుంది. గబగబా పెన్ను పేపర్ తీసుకుని లెటర్ కూడా రాసేసి పోలీసులకిచ్చి అరెస్ట్ చేయండి వాణ్ణి అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత పోలీసులు ఆ లెటర్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏమా, ఎందుకమ్మా నీకింతిది, నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా, కంప్లైంట్ ఏమీ ఇవ్వకు, వాడి భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పేసి, ఏమ్మా కనీసం ఆలోచించలేకపోయావు అని చెప్పని అంటూ ఉంటే, నేనెందుకు ఆలోచించాలరా, నాకు అనవసరం, నీ గురించే నాకు అనవసరం, అలాంటప్పుడు నీకు సంబంధించిన వాళ్ళ గురించి నాకెందుకు అని అనేసరికి, ఎంత పాషాణ హృదయం అమ్మనిది అంటూ, సరే మీనా, నువ్వు లోపలికి వెళ్ళు అంటే, చెప్పానుగా అది లోపలికి వెళ్తే నేను ఒప్పుకోను అని చెప్పి అని అంటే, ఇక సత్యమైతే తను ఇక్కడే ఉంటుంది అని చెప్పని అంటాడు. ఏంటండి, నేను ఇక్కడ ఉండలేను, అది ఉంటే కనుక నేను ఉండను అని చెప్పని అన్నా కూడా మీరు దానికే సపోర్ట్ చేస్తారా అంటే, న్యాయం ఎటు ఉంటే నేను అటువైపే ఉంటాను ప్రభా అని చెప్పని అంటాడు. సరే అయితే ఇక నేనే ఈ ఇంట్లో పారాయిదాన్నమాట, ఇక నేను ఉండనులేండి అని చెప్పని అంటూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు ఇద్దరు కూడా. ఇక అలా బయలుదేరేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి ప్రభావతి తన రూమ్కి వెళ్ళి గబగబా బట్టలన్నీ సర్దుకుని సూట్ కేసుతో వస్తుంది. ఇక ప్రభావతిని ఆపే ప్రయత్నం అందరూ చేస్తారు, కానీ ఏం ఉపయోగం. అక్కడ ప్రభావతి అయితే ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమే నువ్వు, నీ వల్లే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి ఇక మాట్లాడుతుంది. ఆ మాటలకు ఇక మీనా అయితే, అత్తయ్య దయచేసి మీరు వెళ్ళకండి అత్తయ్య, ప్లీజ్ మీరు అలా వెళ్ళిపోతే ఇక నేను ఈ ఇంట్లో ఉండి అనవసరం అత్తయ్య, దయచేసి వెళ్ళకండి అత్తయ్య అంటూ ఉంటే, ఎందుకు వెళ్ళొద్దంటున్నావు, చెయ్యాల్సిందంతా చేసావు కదా, నువ్వు ఆ రోజున మీ బాబు చచ్చిపోవటంతో మా ఇంట్లో అడుగుపెట్టావు, ఇదిగో ఇప్పుడు నీ తమ్ముడి పుణ్యమా అని చెప్పి ఈ దొంగల ఫ్యామిలీ మా వియ్యప్ వాళ్ళు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నాకు తీసుకొచ్చారు, ఇంకా నన్ను వెళ్ళొద్దంటారేంటి, నేను ఉండనుగాక ఉండను అని అంటూ సత్యం దగ్గరికి వచ్చి
ఆ పూలమ్ముకునే దానికోసం, ఆ దొంగోడి అక్క కోసం నన్ను మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయినా పర్వాలేదన్నట్టు ఊరుకుంటున్నారు కదూ. చెప్తాను, దీనికింతకింతకు మీరందరూ నాకు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తాను అంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఎవరాపినా ఆగదు, ఇక వెళ్ళిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక సత్యం కూర్చుని బాధపడుతూ ఉంటాడు. బాధపడటం ఇన్ ద సెన్స్, ఇలా ఎందుకు చేసింది, అర్థం చేసుకోలేదు ఎందుకు, ఆలోచించలేదు ఎందుకు అని ఇలా ఆలోచిస్తున్నటువంటి సత్యం దగ్గరికి ఇక శృతి వాళ్ళ అమ్మ రావడం, శృతి వాళ్ళ అమ్మ వచ్చి రావడంతోటే ప్రభావతి గురించి అడగడంతో తను కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో తెలీదు అంటే ఈలోపు రోహిణి వచ్చి విషయం మొత్తం ఊదేస్తుంది. ఇక ఈలోపు మీనా వస్తుంది. వచ్చి మావయ్య గారు ఎంతవరకు చెప్పారో అంతవరకు మాట్లాడుంటే బాగుండేది, మొత్తానికి మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పేశారు కదా అని చెప్పేసి ఇంటి గుట్టంతా కూడా ఆవిడ చేతిలో పెట్టేశావు కదా అంటే, అది అంటే మావయ్య గారు చెప్పారేమో అనుకుని నేను చెప్పాను అంటుంది. ఏమ్మా, నాకంత బుద్ధి జ్ఞానం లేదనుకున్నావా మన ఇంటి విషయాలు పరాయి వాళ్ళకి చెప్పటానికి అని అంటాడు. ఈలోపు బాలు వచ్చి, ఆహా, మొత్తానికి ఈ చెక్కావతి గారికి అన్ని విషయాలు తెలిసిపోయాయన్నమాట. ఏమండి, ఎంత చెక్ ఇవ్వటానికి వచ్చారు అని అంటే, చెక్ ఇవ్వడం ఏంటి అంటే, అదే సంతకాలు చేసుకుని చెక్కులు బ్యాగ్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కదా, ఎంత చెక్ ఇవ్వడానికి వచ్చారా అని అడుగుతున్నాను అని అనగానే ఇక ముఖం చిన్నబుచ్చుకుంటుంది శోభ. అయితే ఇక ఈలోపు రోహిణి అన్ని విషయాలు చెప్పేసిందిలేండి అంటే, ఓహో, అన్ని విషయాలు చెప్పేసిందా పార్లరమ్మా, వెరీ గుడ్. మరి ఇంతకీ 3 నెలల నుంచి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడనే విషయం చెప్పిందా, మలేషియాలో వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ నాన్న చేసినటువంటి మోసాల వల్ల కబ్జా చేసేశారు, అదే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని చెప్పేసిందా అని అనేసరికి, ఈ విషయం నాకు తెలీదే అంటుంది. ఒక్కసారిగా రోహిణి మోహన్ చిన్నబుచ్చుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి, మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఉన్నాయి. మీ ఆయన బల్ల కింద బాగా చేతులు పెడుతున్నాడంటగా, 4-5 సార్లు సస్పెండ్ కూడా అయ్యాడంట, రిటైర్మెంట్ లోపు పూర్తిగా సస్పెండ్ చేయకుండా చూసుకోండి అని చెప్పని అనేసరికి ఇక శోభ మొహం మార్చుకుంటుంది. అందుకేనమ్మా, నీ గౌరవం నువ్వు నిలబెట్టుకో, నీ మర్యాద నువ్వు నిలబెట్టుకో, పైన శృతి ఉంది వెళ్ళు అన్నాను రాగానే, కానీ నువ్వు ఈ మాటలు వినుకుంటూ ఇక్కడ కూర్చున్నావు అనగానే శోభ పైకి వెళ్ళి శృతి రవితోటి మాట్లాడి ఎలా అయినా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుంది. అక్కడ కూడా గట్టి కౌంటర్లు పడతాయి. దాంతో ఇక సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఈలోపు సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. ఏంటి సుమతి అంటే, అక్క, శివన్ తీసుకొచ్చే వరకు మా ఇద్దరిని అమ్మని పోలీస్ స్టేషన్లో కూర్చోమని స్టేషన్కి తీసుకొచ్చారక్క అనగానే, అవునా, నేను వస్తున్నానంటుంది. ఈలోపు బాలు వచ్చేసరికి విషయం చెప్తే బాలు ఇక మీనాని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక పార్వతమ్మ ఏడ్చినట్టే ఉంటుంది. శివన్ తీసుకొచ్చి చెప్పకపోతే నన్ను పంపించరట, అలా అని చెప్పేసేసి నేను బయటికి రావడం కోసం నా కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పలేను కదా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక బాలు, నేనుండగా మీకేం కాదత్తయ్య, మీరు కంగారు పడకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. అమ్మా, అదే అంటే కామాక్షి ఇంటికి వస్తాడు. వచ్చి, అమ్మా, కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటావా చేసుకోవా అని అంటే, చేసుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను అంటుంది. నిజంగా చేసుకోవు కదా అంటే, చేసుకోను అని అంటుంది. సరే అయితే నేను మీనాని తీసుకుని వెళ్ళి మీనా నగలన్నింటినీ కూడా నువ్వు నీ కొడుకు కలిసి దొంగతనం చేశారు అని చెప్పి అమ్మేసుకున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అంటే, తప్పేం మాట్లాడాడు ప్రభావతి, వాడు అన్న దాంట్లో తప్పే లేదు. ఇప్పుడు నీ ₹1,00,000 నీ చేతికి వచ్చేసాయి, ఒక పక్క నుంచి వాడి చెయ్యి కూడా విరక్కొట్టాను ఆ ₹1,00,000 తీసుకున్నందుకే అని చెప్పి బాలు చెప్పాడు. చెల్లుకు చెల్లు అయిపోయింది కదా, నీ మనసు తీరలేదు, నీకు మనస్తృప్తి కలగలేదు, కాబట్టి ఇప్పుడు వాడు చేస్తాననే దాంట్లో తప్పే లేదు. ఎందుకంటే అక్కడ మీనా బంగారం కూడా పోయింది కదా, పుస్తెల తాడు నీ చేతికి అప్పచెప్తే దాన్ని తీసుకెళ్లి పెద్ద కొడుకు చేతికి వచ్చి మరి అమ్మించావు కదా, అందుకని వాడు ఇప్పుడు కంప్లైంట్ పెడతానంటున్నాడు, తప్పే ఉంది, నిన్ను నీ కొడుకుని కూడా జైల్లో పెడతారులే అంటుంది కామాక్షి. ఏంటి కామాక్షి, భయపెడుతున్నారా నన్ను అని అంటే, భయపడకు, నేను వెళ్ళి కంప్లైంటే ఇస్తాను, వాళ్ళొచ్చి ఏం చేయాలో అది చేస్తారు అని చెప్పేసేసి అంటాడు బాలు. ఇక దాంతో ప్రభావతి, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానులే అని చెప్పని అంటుంది. వెళ్ళి అర్జెంటుగా కంప్లైంట్ విత్డ్రా చేసుకో, మా అత్తగారు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు అని అంటే, ఇలాంటి చవట సన్నాసిని నేనెక్కడ చూడలేదు, ఎంతసేపు తల్లిని బాధ పెడుతూ అత్తగారింటికి ఇల్లరికం వెళ్ళిన అల్లుడిలాగా బాణాన్ని వెనకేసుకొచ్చుకుంటున్నాడంటే, తల్లిని ఎవడు బాధ పెట్టాడు ప్రభావతి, నువ్వు చేసిన పనులకే వాడు అత్తగారింటి వైపుకి మొగ్గు చూపాడు, వాడిని ఏ రోజన్నా కొడుకులా చూసావా నువ్వు అని అంటుంది కామాక్షి. ఇక అయిపోయిన తర్వాత ప్రభావతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవడంతో ఇక పార్వతమ్మని విడిచిపెడతారు. పార్వతమ్మ ఇంటికి వస్తుంది.
అలా ఇంటికొచ్చిన పార్వతమ్మ జరిగిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సుమతిని ఆఫీస్కి వెళ్ళమని చెప్తుంది. శివకి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వమని బాలుని అడుగుతుంది. బాలు కాల్ చేసి ఇచ్చిన తర్వాత, ఒరే శివ, నువ్వు చేసిన పనులన్నిటి వల్ల కుటుంబం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతోందో, ఎన్ని రకాల బాధలు పడుతోందో చూస్తున్నావు కదా. ఇకపై మాత్రం అలా చెయ్యకు శివ, జాగ్రత్తగా ఉండు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. నీ అక్కలిద్దరికీ కూడా నువ్వు సహాయంగా ఉండాలి. సుమతి పెళ్లి కూడా నువ్వే చెయ్యాలిరా. ఆలోచన లేకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటే, ఇంకపై ఎప్పుడూ అలాంటివి చెయ్యనమ్మా, నీ మీదొట్టు అని చెప్పి అంటాడు శివ. అయితే జాగ్రత్తగా ఉండు, సరేనా? బావ ఎలా చెప్తే అలా ఉండు, అలాగే బ్రతుకు. చూసావుగా మీ బావ చదువు లేకపోయినా ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో, ఎన్ని విలువలతోటి ఉంటున్నాడో అని అంటే, అలాగేనమ్మా అని చెప్పి శివ అంటాడు. ఇక ఫోన్ పెట్టేశాక, మమ్మీనా మీరు వెళ్ళండి, నాకేం కాదులే అని చెప్పని అంటుంది. అన్న తర్వాత ఇక సుమతి కూడా సరేనని చెప్పి ఈ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ లోపల కూర్చుని వెక్కి 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 ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఆయన ఫోటో తీసుకుని ఇక తల దగ్గర పెట్టుకుని ఆయనతో మాట్లాడుతూనే గుండె నొప్పి వచ్చి చనిపోతుంది. ఇక సుమతి సాయంత్రానికి ఇంటికొస్తుంది. ఈలోపు ఇక కేసు విత్డ్రా చేసేసుకోవడంతో శివ కూడా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత తలుపు కొడుతూ ఉంటే ఎంతసేపటికి తలుపు ఓపెన్ అవ్వదు. ఏంటా అని చెప్పేసేసి ఇక కిటికీలో నుంచి తలుపు డోర్ ఓపెన్ చేస్తారు. ఈలోపు మీనా కూడా వస్తుంది. ఎందుకంటే అమ్మ తలుపు తీయట్లేదని చెప్పి సుమతి ఫోన్ చేయడంతో వచ్చేసరికి ఇక డోర్ ఓపెన్ చేసి చూసేసరికి తన భర్త ఫోటోని చేతిలో అలాగే పట్టుకుని చెయ్యి కిందకి వేళ్లాడేసి పార్వతమ్మ అలా పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. గబగబా వెళ్ళి పార్వతమ్మని ఎంతసేపు లేపినా కూడా పార్వతమ్మకు మెలకువ రాదు. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి పార్వతమ్మ చనిపోయి ఉంటుంది. ఒక్కసారిగా మీనా, సుమతి, శివ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. జరిగిన అవమానాలన్నింటినీ గుర్తు తెచ్చుకుని, మా అమ్మ గుండె పగిలి చనిపోయిందండి అని చెప్పి ఇక మీనా ఏడుస్తూ ఉండేసరికి, బాధపడకు మీనా, బాధపడకు, ఇదంతా ఎవరి వల్ల జరిగిందో వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు మీనా, అనుభవిస్తారు అని అంటూ ఉంటే ఇక ఈలోపు ప్రభావతి అయితే కేసు వెనక్కి తీసుకున్నాను కాబట్టి ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి సత్యం ఒక కర్రని గుమ్మం దగ్గర విసిరేస్తాడు. ఎందుకంటే అప్పటికే బాలు సత్యానికి విషయం ఫోన్ చేసి చెప్తాడు, పార్వతమ్మ చనిపోయింది అని చెప్పేసి. ఒక్కసారిగా ప్రభావతి జేంటండి అని అంటే, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, నీకు ఈ ఇంట్లో చోటు లేదు అని చెప్పని అంటే, ఏం మాట్లాడుతున్నారండి, ఎందుకు చోటు లేదు, నేను ఆల్రెడీ కేసు వెనక్కి తీసుకున్నాను అని అంటే, క్షణకాలం ఆలస్యమైన కొన్ని పనుల వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది అని అంటే, ఇప్పుడు ఎవరు ప్రాణం కోల్పోయారంట, నేను కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం లేట్ అవటం వల్ల అని అంటే, మీనా వాళ్ళమ్మ చనిపోయింది అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శృతి అయితే, ఏంటంకుల్ మీరు చెప్పేది అని అంటే, అవునమ్మా, ఇప్పుడే బాలు ఫోన్ చేశాడు, జరిగినవన్నీ తలుచుకుని ఆవిడ్ని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళన్న మాటలు తలుచుకుని గుండెపోటు వచ్చి చనిపోయిందట. ఎవ్వరూ లేని మనిషిలా అనాథలా ఆ గదిలో చనిపోయి పడుందట అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక రోహిణి అయితే, ఈ పాపంలో నాకు బాగా ఉంటుందా ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి మీనా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోతాయి. అన్నీ చేసేసిన తర్వాత ఇక శివని బాలు అయితే, నువ్వు సుమతి కలిసి ఈ బస్తీలో ఉండకండిరా, మీకోసం మేమే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాం, మీరు మేము కలిసి ఉందాం, ఎందుకంటే ఇక మీ బాధ్యత నాదే. మీ అమ్మగారు అసలు ఫోన్ తీసుకుని నీతో అలా ఎందుకు మాట్లాడారో, సుమతికి అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పారో, నన్ను అందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసేసి అంటూ ఉంటాడు బాలు. అయితే అలాగే బావా, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాం అని చెప్పేసేసి శివ అంటాడు. ఇక ఇక్కడ వీళ్ళింట్లో అంటే ప్రభావతి వాళ్ళ ఇంట్లోనేమో సత్యం కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అంటుంది ప్రభావతి. ఏమీ లేదు, ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందరికీ చెప్తాను అంటాడు. ఈలోపు బాలు, మీనా కూడా వస్తారు. ఇక సుమతిని, శివని ఆ ఇంట్లో అన్ని సర్దుకుంటూ ఉండండి అని చెప్పి చెప్తాడు. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఇంటికి వచ్చాక ఈలోపు వెనకాలే ఒక లాయర్ వస్తాడు. లాయర్ని చూసి, నమస్తే లాయర్ గారు, రండి అని చెప్పి సత్యం పిలిచేసరికి ఆయన వచ్చి కూర్చుంటాడు. సత్యం గారు, మీరు చెప్పినట్టే పేపర్స్ రెడీ చేయించాను అని చెప్పని అంటే, జేంటా పేపర్స్ అని చెప్పి ప్రభావతి అంటుంది. ఈ ఇంటిని
శివ అనే కుర్రాడి పేరు మీదకి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించారు మన సత్యం గారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి, శివగాడి పేరు మీదకి ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారా? ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నా పిల్లల కడుపు కొట్టి నా పిల్లలకు అన్యాయం చేసి వాడికి ఈ ఇల్లు రాస్తారా అని అంటే, నువ్వు చేసిన పనికి ఈ ఇల్లే కాదు మన జీవితాలు దారాదత్తం చేసినా కూడా తక్కువే అని అంటే, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఆ రోజునేమో వాడిని అవమానపరిచి దొంగ అయ్యేలా చేశావు, ఈ రోజునేమో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళమ్మ చనిపోయేలా చేశావు. ఆ రోజున వాళ్ళ నాన్న చావుకి నేను కారణమైతే ఈ రోజున వాళ్ళ అమ్మ చావుకి నువ్వు కారణమయ్యావు. వాళ్ళ నాన్న చావుని నేను ఏం చేయాలో అర్థం కాక ఆ ఆడపిల్లకు పెళ్లి చేసి దాన్ని సరిచేద్దామనుకుని మీనాకి ఈ ఇంటి కోడలి స్థానాన్ని ఇచ్చాను. కానీ ఇప్పుడు శివని ఈ ఇంటి అల్లుని చేసుకోవటానికి నాకు మరో కూతురు లేదు కదా. ఇక వాడి భవిష్యత్తుకి వాడికి అండదండగా ఉండడానికి ఈ ఇల్లుని నేను రాసిస్తున్నాను అని చెప్పని అంటే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకోను అని అంటే, నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రభావతి, ఎందుకంటే ఈ ఇల్లు నా పేరుతో రిజిస్టర్ అయ్యింది. నేను ఎవరికి రాసినా కూడా ఎవరికీ అడిగే హక్కు లేదు అని చెప్పని అంటూ ఉంటే, మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అనగానే, ఏరా నువ్వు నీ బామ్మర్ది కలిసి ఇల్లు పంచేసుకోవచ్చు అని చెప్పి గొప్ప ప్లానే వేసినట్టున్నారు. మీ నాన్నకి ఈ సలహా నువ్వే ఇచ్చావు కదూ? ఏమ్మా మీనా, నువ్విచ్చావా? మొత్తం ఆస్తి కొట్టేయటానికి ఎంత మంచి ప్లాన్ వేశారే. మీ అమ్మ చాలా తెలివిగా ఈ అవమానాలు పడలేక చనిపోతూ మొత్తానికి మా ఆయన్ని ఎలా అయినా సరే ఆస్తి నా కొడుక్కి రాయన్నయ్య అని చెప్పి మరీ చనిపోయిందనమాట అంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే, ఎందుకతయ్య చనిపోయిన వాడి గురించి కూడా అలా మాట్లాడుకుంటారు? అయినా మావయ్య గారు ఆస్తి రాస్తున్న విషయం కూడా నాకు తెలీదు, నేను చెప్పాను అనుకోటానికి అంటే, అన్నీ చెప్తావే కానీ ఎవ్వరికీ తెలియకుండా చెప్తావు, అర్థమయ్యి అర్థమవనట్టు చెప్తావు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుని అంతా నీకు సంబంధించినట్టే చేసేలాగా చెప్తావు, నాకు అర్థమవుతుంది కదా అంటుంది ఇక ప్రభావతి. అయితే ఈలోపు సత్యం, అయిపోయిందా నువ్వు మాట్లాడటం? నీ నోటికొచ్చినట్టు పేలుతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడెవరూ పిచ్చోళ్ళు లేరు అనేసరికి, ఏంటండి లేరు, ఏంటి లేరు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ ఇల్లంతా శివగాడికి రాయడానికి నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అంటే, ఒప్పుకోవని తెలిసే ఇంట్లోకి రానివ్వలేదు, గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను అని అంటాడు. అంటే ఏంటి, ఎప్పటికీ నేను ఇక్కడే ఉండాలా అంటే? అంతే, నా ఇష్టంతో నువ్వు బయటికి వెళ్ళావా, నా అనుమతితో నువ్వు బయటికి వెళ్ళావా? నీ ఇష్టానికి నువ్వు వెళ్ళావు, అలానే నీ ఇష్టానికి నువ్వు వస్తానంటే నేను ఒప్పుకోను కదా అని అంటాడు. దాంతో ఇక ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక డాక్యుమెంట్స్ రేపు రిజిస్ట్రేషన్ చేయిద్దాం లాయర్ గారు, మీరు మీ అసిస్టెంట్కి పని పురమాయించండి అని చెప్తాడు. బాలు, నా అకౌంట్లో డబ్బుంది, అది మొత్తం డ్రా చేసుకురావడానికి ఇదిగో నీకు చెక్ ఇస్తున్నాను, వెళ్ళి డ్రా చేసుకురా. రేపే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు మొత్తం జరుగుతాయి. శివ పేరు మీదకి ఇల్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మనం శివకి చదువు అయిపోయే వరకు కూడా ఈ ఇంట్లో ఉంటాం. శివ చదువు అయిపోయి పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేటప్పుడు మాత్రం సుమతికి సగం శివకి సగం అన్నట్లుగా ఇది రాస్తున్నాను. ఆ రోజున పెళ్లిలో సుమతికి సగం ఇల్లుని శివ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని చెప్పని అంటాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడుతూ కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు పాలు చేసేసారనమాట అని అంటూ ఉంటే, నువ్వు చేసిన పని వల్ల ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఉంటే, ఈలోపు రవి అయితే, మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న, మా కాళ్ల మీద మేము నిలబడగలం, వాళ్ళు ఇంకా జీవితాన్ని మొదలు పెట్టని పసిపిల్లలు, వాళ్ళ జీవితం గురించి నువ్వు బాగా ఆలోచించావు, మనింటి వల్లే కదా ఒక రకంగా పార్వతత్తయ్య చనిపోయింది అని అంటాడు. గుడ్ రవి, మంచి మాట చెప్పావు అంటే, ఈలోపు రోహిణి, ఏంటి మంచి మాట, మీకంటే ఆస్తిపాస్తులున్నాయి కాబట్టి మీకు వీటితో ఏం పనిలేదు, కానీ మాకు అలా కాదు కదా అంటే, నీకెందుకు లేవు, 300 కోట్ల ఆస్తి మీ నాన్న బ్యాంక్ అకౌంట్లో మూలుగుతుందన్నావుగా అని చెప్పి ఇక శృతి అంటుంది. దాంతో రోహిణి కంగు తిని అలా నిలబడిపోతుంది. మనోజ్ అయితే, అవును రోహిణి, మీ నాన్నకున్నదంతా నీకే కదా, వదిలేసాయి పోనీ అంటే, అయ్యో మనోజ్ నీకెలా చెప్పాలి, ఆయన ఎప్పటికిస్తాడో ఏమో, ఇప్పుడు ఉన్నది వదిలేసుకుంటామా అంటే, మాట్లాడుకు రోహిణి, పోనీ ఏం జరుగుతుందో జరగని అంటూ ఉంటారు. ఇక ఏం మాట్లాడలేక రోహిణి నోరు మూసుకుంటుంది. ప్రభావతి కూడా ఏం మాట్లాడలేకపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.